హలో ఎవ్రీవన్. సో 10 days బ్యాక్ సినిమాకంలో చూపించాక ఫైనలీ మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ది అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసింది అండ్ అది చూడడానికి చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ట్రైలర్ గురించి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ గెలాక్టస్, మార్వెల్స్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎంట్రీ అండ్ అసలు నిజంగానే గెలాక్టస్ రియల్ థ్రెట్ ఆర్ తనకు మించిన థ్రెట్ ఇంకేదైనా ఉందా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో లేటెస్ట్ డిస్కస్. కానీ బిఫోర్ దట్ గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బికాస్ ఈ మధ్య నా వీడియోస్ పెద్దగా రికమెండ్ అవ్వట్లేదు. సో అందుకే కొంచెం లైక్ చేస్తే it will be helpful. Inka without wasting more time, let's go. We will protect you. సో ట్రైలర్ స్టార్ట్స్ విత్ ఎ టాక్ షో వీరి షో పేరు వచ్చేసి టెడ్ గిల్బర్ట్ షో అండ్ దాంట్లో తాను ఫెంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్ గురించి చెప్తున్నాడు. సో ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్, మనం ఇప్పుడు దాకా చూసిన మార్వెల్ మెయిన్ టైమ్ లైన్ యూనివర్స్ లో ఈ స్టోరీ జరగట్లేదు. ఒక డిఫరెంట్ ఆల్టర్నేట్ టైమ్ లైన్ లో ఈ స్టోరీని సెట్ చేశారు. సో అందుకే ఈ మూవీ స్టోరీకి అండ్ ఇప్పుడు దాకా మార్వెల్ లో జరిగిన ఏ విషయానికి అసలు కనెక్షనే లేదు, విచ్ ఇస్ రియలీ ఎ గుడ్ థింగ్. బికాస్ ఎండ్ గేమ్ తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ది మార్వెల్ మూవీస్ ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలనే ప్రాబ్లమ్ తో స్టోరీ కాంప్రమైజ్ చేశారు. బట్ ఈ మూవీలో అలా కాదు, వీళ్ళు ఫుల్ అవుట్ వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ డైరెక్టర్ క్లియర్ గా చెప్పాడు వేరే మార్వెల్ యూనివర్స్ సంబంధించిన ఈస్టర్ ఎగ్స్, రెఫరెన్సెస్ అలాంటివి కూడా ఈ మూవీలో పెట్టలేదని. సో అసలు మార్వెల్ గురించి తెలియని వాళ్ళు కూడా ఒక స్టాండ్ అవుట్ ఫిల్మ్ లాగా ఈ మూవీని వెళ్ళి చూడొచ్చు. సో ఈ మూవీ మొత్తం 1960s టైం పీరియడ్ లో జరిగిద్ది. బట్ అప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవడంతో ఇదంతా ఒక రెట్రో ఫ్యూచర్ లాగా క్రియేట్ అయింది. వెర్ వీ కెన్ సీ ఫ్లయింగ్ కార్స్, రోబోట్స్, ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్ ఇవన్నీ. సో అసలు ఈ అర్త్ ఇంత డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ రీడ్ రిచర్డ్స్. అంటే తను మిస్టర్ ఫెంటాస్టిక్ అవడానికన్నా ముందు హీ వాజ్ అ గ్రేట్ సైంటిస్ట్. సో తను ఇవన్నీ ఇన్వెంట్ చేశాడు. అండ్ వీళ్ళ స్పేస్ జర్నీ గురించి మనం ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసాము. అండ్ అక్కడ క్రియేట్ అయిన కొన్ని ప్రాబ్లమ్స్ మూలన వీళ్ళందరికీ పవర్స్ వస్తాయి. సో ఆ స్టోరీ ఆల్రెడీ చాలా సార్లు చూసారు కాబట్టి ఆ స్టోరీ ఈ మూవీలో చూపించమని ముందే చెప్పేశారు. ఇన్ఫాక్ట్ అదే స్టోరీని షో హోస్ట్ అయిన టెడ్ ఒక సినాప్సిస్ లో చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ క్లిప్స్ అవి కూడా చూడొచ్చు. సో మోస్ట్లీ అకార్డింగ్ టు దిస్ వరల్డ్ వీళ్ళే ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్ళుంటారు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మార్వెల్ రిలీజ్ చేసిన సినాప్సిస్ ప్రకారం ఈ ఎర్త్ మీద ఉన్న ఓన్లీ సూపర్ హీరోస్ ఈ ఫెంటాస్టిక్ ఫోరే అంట. అండ్ అలాగే ఈ వరల్డ్ లో వార్స్ కూడా లేవని చెప్పారు. అంటే రీడ్ రిచర్డ్స్ ఒకవైపు ఇన్వెన్షన్స్ చేస్తుంటే ఇంకోవైపు సూజన్ స్ట్రామ్ వరల్డ్ పీస్ తేడానికి హెల్ప్ చేసిందంట. సో ఇలా వరల్డ్ ఎండడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ విషయాలన్నీ ట్రైలర్ లో ఉన్న ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ తోనే చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ లాగా అందరికి హెల్ప్ చేశారు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ కూడా. అండ్ ఫ్రమ్ హియర్ టీజర్ గెట్స్ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన టీజర్ దాంట్లో క్లియర్ గా చెప్పారు సండే ఏదేమైనా గానీ 7 కి అందరం డిన్నర్ కలుస్తామని. కానీ ఈసారి రీడ్ అండ్ సూజన్ ఇద్దరు లేట్ వచ్చారు. సో అదే జానీ అంటున్నాడు మీరు లేట్ గా వచ్చారని. సో మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జానీ పట్టుకున్న బాక్స్ మీద తన ఇమేజ్ యాజ్ హ్యూమన్ టార్చ్ లాగా సీరియల్స్ బాక్స్ మీద ప్రింట్ చేశారు. సో దీన్ని బట్టే యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారని. ఇన్ఫాక్ట్ అది ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్ బుక్ ప్యానెల్ ది ఈస్టర్ ఎగ్ వేర్ మీరు సిమిలర్ టైప్ ఆఫ్ ఫోటో అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ జానీ వాళ్ళతో మీరు లేట్ అయ్యాడని చెప్తున్నాడు. అది వినంగానే రీడ్ అండ్ సూజన్ కొంచెం షాక్ అయ్యారు. బికాస్ వాళ్ళేమో వేరే న్యూస్ తో వచ్చారు కాబట్టి ఇది తనకెలా తెలిసిందని చెప్పి వీళ్ళు షాక్ లో ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ సూజన్ అదే రిపీట్ చేశాక అప్పుడు బెన్ కి అర్థమైంది దట్ షీఈస్ లేట్ ఆన్ డేట్ అని. అండ్ అందుకే తను అడుగుతాడు నువ్వు ప్రెగ్నెంటా అని. అండ్ అలా మనకు రివీల్ చేశారు దట్ ఈ మూవీలో సూజన్ స్ట్రామ్ ఇస్ ప్రెగ్నెంట్ అని. సో ఈ ఒక్క విషయం ఈ మూవీ డైనమిక్స్ నే చేంజ్ చేసిద్ది. బికాస్ దిస్ కెన్ బి ద మెయిన్ రీజన్ అసలు అర్త్ మీద గెలాక్టస్ రావడానికి. సో కామిక్స్ లో రీడ్ అండ్ సూజన్ కి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అనే పిల్లోడు పుడతాడు. సో తను పుట్టేప్పుడు నెగిటివ్ స్పేస్, కాస్మిక్ రాడ్ వీటన్నిటి మూలాన తన పుడతమే చాలా పవర్స్ తో పుడతాడు. తను ఎంత పవర్ఫుల్ అంటే చిన్నప్పుడు జస్ట్ సరదాగానే ఒక యూనివర్స్ ని క్రియేట్ చేస్తాడు. ఇలాంటి ఎన్నో క్రేజీ విషయాలు కామిక్స్ లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చేస్తాడు. లైక్ చచ్చిపోయిన గెలాక్టస్ ని సెలెస్టియల్స్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ బతికిస్తాడు. నాట్ ఓన్లీ దట్ కామిక్స్ లో కొన్ని చోట్లయితే తన గెలాక్టస్ ని లిటరలీ ఒక టాయ్ లాగా కంట్రోల్ చేస్తాడు. అండ్ అసలు సీక్రెట్ వార్స్ లో హీ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. ఇన్ఫాక్ట్ మార్వెల్ ఇప్పుడు రీబూట్ చేద్దాం అనుకుంటుంది కదా, అది కూడా ఈ ఒక్క క్యారెక్టర్ తో ఈజీగా వాళ్ళు చేయగలరు. బికాస్ తన పవర్స్ అలాంటి. సో నేను ఇంకో సెపరేట్ వీడియోలో తన ఒరిజిన్ స్టోరీ, తన పవర్స్ ఇవన్నీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈస్ వెరీ పవర్ఫుల్. వేరే కామిక్స్ లో కూడా ఇలాగే ఒకసారి జరిగిద్ది. వేరే ఫ్రాంక్లిన్ ఆపడానికి or తను పట్టుకోవడానికి గెలాక్టస్ వస్తాడు. సో మోస్ట్లీ వీళ్ళు మూవీలో కూడా అలాంటి స్టోరీలనే వాడతారు అనుకుంటా. కానీ ఇక్కడ ఈ ట్రైలర్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ డిఫరెంట్. సో అదేంటి, అదెలా ప్లే వచ్చో చూద్దాము. సో ఇక్కడ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక జానీ బీయింగ్ జానీ సూజన్ ని కంగ్రాచులేట్ చేస్తానే ఇంకోవైపు రిచర్డ్ మీద జోక్స్ వేస్తున్నాడు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో రీడ్ ఈ చేంజ్ మూలం కొంచెం కంగారు పడుతుంటే సూజన్ అంటుంది ఏం జరగదు కంగారు పడొద్దని. కానీ ఆ నెక్స్ట్ షాట్ లోనే ఎవ్రీథింగ్ చేంజ్. వెరీ ఈ షాట్ లో మేబీ వాళ్ళు మళ్ళీ సండే డిన్నర్ కోసమే కలిసి ఉంటారు. బికాస్ ఒక్క టైంలోనే వాళ్ళందరూ కరెక్ట్ గా అక్కడ ఉంటారు. సో అలా వాళ్ళు వచ్చినప్పుడే స్కై నుంచి సడన్ గా ఆస్ట్రోస్ పడతాం చూశారు. సో అదేంటో అర్థం కాక వాళ్ళు ఫ్లయింగ్ కార్ వేసుకుని అక్కడికి వెళ్లి చూస్తే దే గెట్ టు సీ ఏ ఫీమేల్ సిల్వర్ సఫర్. సో ఇక్కడ చాలా మందికి థాట్ వచ్చి ఉండొచ్చు దట్ మళ్ళీ మార్వెల్ కావాలనే మేల్ సిల్వర్ సఫర్ ని ఫీమేల్ గా మార్చుంటారని, విచ్ ఇస్ నాట్ ట్రూ. బికాస్ కామిక్స్ లో కూడా ఫస్ట్ నుంచే ఈ ఫీమేల్ సిల్వర్ సఫర్ ఉంది. ఇన్ఫాక్ట్ అసలు కామిక్స్ లో మనం ప్రీవియస్ గా చూసిన నాన్ సిల్వర్ సఫర్
లవ్ ఇంట్రెస్ట్ తిను. సో కామిక్స్ లో తను కూడా ఫీమేల్ సిల్వర్ సఫర్ లాగా మారిద్ది. సో ఇక్కడ మూవీలో మనకి ఆ క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. సో తను వచ్చి అడుగుతుంది మీరని ఎర్త్ ప్రొటెక్టర్స్ అని. అండ్ దానికి సూజన్ ఎస్ అని రిప్లై ఇవ్వగానే తను చెప్తుంది దట్ ఇంకా మీ ఎర్త్ పని అయిపోయింది, దీని టార్గెట్ లాగా మార్క్ చేశారని. సో ఈ సీన్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఈస్టర్ ఎగ్ ఉంది విచ్ ఇస్ వెస్ట్ వ్యూ. సో వాండావిజన్ స్టోరీ మొత్తం ఇదే వెస్ట్ వ్యూ లో జరిగింది. సో వాండావిజన్ డైరెక్టర్ కూడా ఈ మూవీ డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మన్. సో అందుకే ఇక్కడ ఈస్టర్ ఎగ్ పెట్టారు. అండ్ తను ఒక్కటి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను ఫాలో చేసుకుంటా జానీ స్పేస్ దాకా వెళ్ళాడు. కానీ స్పేస్ లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి తన పవర్స్ అక్కడ పనిచేయవు. సో అందుకే తను అక్కడ నుంచి పడిపోతున్నాడు. అండ్ ఇక్కడే బ్యాక్గ్రౌండ్ లో మనం రీడ్ మాట్లాడుతా వినొచ్చు. రీడ్ అంటున్నాడు ఇదంతా నా తప్పే, ఐ స్ట్రెచ్ ది బౌండరీస్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ అని. సో ఆల్రెడీ ప్రీవియస్ గా వచ్చిన టీజర్ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో వీ కెన్ సీ దట్ రీడ్ ఒక ఈక్వేషన్ మీద వర్క్ చేస్తున్నాడు. సో తన బోర్డు మీద రాసిందంతా చూస్తుంటే మోస్ట్లీ తన ఇంటర్ స్పేస్ ఆర్ ఇంటర్ డైమెన్షన్ ట్రావెల్ కి సంబంధించి టెక్నాలజీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఆల్రెడీ స్పేస్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి రీడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. సో తను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మేబీ తను ఆల్రెడీ ఆ టెక్నాలజీ డెవలప్ చేసి ఉంటాడు. ఇన్ఫాక్ట్ దాన్ని ఒకసారి ట్రై చేసి కూడా ఉండుంటాడు. సో అందుకే తను అలా అంటున్నాడు నేను అలా ట్రై చేయడం మూలానే వాళ్ళు వస్తున్నారని. సో ఇక్కడ మన ఫస్ట్ థియరీ ప్రకారం రీడ్ ఇలా అనుకుంటున్నాడు కానీ గ్యాలక్టస్ యాక్చువల్లీ వాళ్ళ కొడుకైన ఫ్రాంక్లిన్ కోసం వస్తున్నాడు. అండ్ ఇక్కడ సూజన్ ప్రెగ్నెంట్ అయ్యాకే గ్యాలక్టస్ అటాక్ చేయడానికి వస్తున్నాడు. సో ఈ థియరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ దీనికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన థియరీ ఉంది, దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. సో ట్రైలర్ లో తర్వాత షార్ట్స్ లో ఇక్కడ మనం చాలా మందిని అండర్ గ్రౌండ్ లో చూడొచ్చు. సో మేబీ బయట ఫైట్ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ అండర్ గ్రౌండ్ కి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ సినారియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వేర్ ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ కొత్త కాస్ట్యూమ్స్ తో మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ మోస్ట్లీ స్పేస్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గెలాక్టస్ వస్తున్నాడని చెప్పాక వీళ్ళు ఎందుకు స్పేస్ కు వెళ్తున్నారని. సో ఇక్కడ టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ గెలాక్టస్ తో నెగోషియేట్ చేయడానికి వెళ్తున్నారు. ఆర్ సెకండ్ వన్ తను వచ్చి జస్ట్ ఆ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వరల్డ్ లో మొత్తం పానిక్ క్రియేట్ అయిపోయింది. అందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అండ్ అందుకే వాళ్ళు అడుగుతున్నారు దట్ మనం సేఫా అని. అప్పుడు రీడ్ అంటున్నాడు నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందని, కానీ స్టిల్ మీ అందరినీ కాపాడతానని చెప్పి వాళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరుతున్నారు. సో మేబీ మూవీలో ఆ పాయింట్ వరకు వీళ్ళకి గెలాక్టస్ గురించి కూడా తెలిసి ఉండదు. జస్ట్ తను వచ్చి ఆ థ్రెట్ ఏదో చెప్పింది కదా, అసలు ఆ థ్రెట్ ఏంటో చూడడానికి వీళ్ళందరూ స్పేస్ కు వెళ్తున్నారు అనుకుంటా. బికాస్ తర్వాత షార్ట్స్ చూస్తుంటే గెలాక్టస్ తో ఫైట్ మొత్తం మళ్ళీ అర్త్ మీద జరుగుతుంది. ఈ షార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే టైమ్లీ కామిక్స్ ఈస్టర్ ఎగ్ ఉంది. సో యాక్చువల్లీ మార్వెల్ కామిక్స్ ఫస్ట్ పేరు టైమ్లీ కామిక్స్, లేటర్ తర్వాత టైమ్లీ కామిక్స్ నుంచి మార్వెల్ కామిక్స్ పేరు మార్చారు. ఈ షార్ట్ లో ఫస్ట్ టైం మనం మిస్టర్ ఫెంటాస్టిక్ తన పవర్స్ వాడతాం చూసాము. సో ఇక్కడ సీజీ గానీ తన పవర్స్ గానీ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. సో మోస్ట్లీ థింగ్ షాట్ అండ్ తర్వాత ఈ షాట్ ఈ రెండు కనెక్టెడ్ అనుకుంటా. బికాస్ ఇక్కడ థింగ్ చాలా ఫాస్ట్ గా ఏదో బిల్డింగ్ పడడానికి ట్రై చేస్తున్నాడు. సో మేబీ మోస్ట్లీ తను ఆ బిల్డింగ్ పడేసి ఉంటాడు అండ్ ఆ బిల్డింగ్ గెలాక్టస్ మీద పడి ఉండిద్ది. సో అందుకే అక్కడ గెలాక్టస్ కింద పడిపోతున్నాడు. సో కమింగ్ టు గెలాక్టస్, మనకి యాక్చువల్లీ కామిక్స్ లో గెలాక్టస్ ఇంకా చాలా పెద్దగా ఉంటాడు. బట్ స్టిల్ తను సైజ్ చేంజ్ చేయగలడు. సో అందుకే ఇక్కడ అర్త్ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మేబీ సైజ్ తగ్గించుకున్నట్టు చూపిస్తారు అనుకుంటా. ఇన్ఫాక్ట్ వీళ్ళు చెప్పారు గెలాక్టస్ తయారు చేయడానికి వీళ్ళు సీజే కంటే ఎక్కువ ప్రాస్థెటిక్స్ యూజ్ చేశారంట. సో ఈ ఫైట్ వరకు ఓకే గానీ ఈ మధ్యలో కొన్ని షార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ మెయిన్లీ దిస్ ఇస్ ద షార్ట్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యాక్చువల్లీ ఇంటర్నెట్ లో ఉన్న రెండో థియరీ ఏంటంటే మేబీ రీడ్ ఆ స్పేస్ అండ్ టైమ్ లో అలాంటి చేంజెస్ చేయడంతో ఇన్కర్జెన్స్ స్టార్ట్ అయ్యి ఉంటది. లైక్ అసలు ఇదంతా వెళ్ళి ఇన్కర్జెన్స్ కనెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఇంటర్నెట్ లో థియరీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దానికి కూడా చాలా మంచి పాసిబిలిటీ ఉంది. లైక్ రీడ్ ఎలాగోలా ఇంటర్ డైమెన్షన్ ట్రావెల్ కి సంబంధించిన విషయాల్ని క్రాక్ చేసి ఉంటాడు. సో వీళ్ళు ఎలాగోలా గెలాక్టస్ తో ఫైట్ చేసిన ఇదంతా చైన్ రియాక్షన్ లాగా ఇన్కర్జెన్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ రీడ్ కి ఏం జరుగుతుందో అర్థమై తన ఫ్యామిలీని తీసుకుంటాను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరి ఉండొచ్చు. అంటే లైక్ ఆ ఇన్కర్జన్ మూలాన ఫెంటాస్టిక్ ఫోర్ ఎవరిని ప్రొటెక్ట్ చేయలేరు. రీడ్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ అక్కడ నుంచి వచ్చేసిన రీడ్ డైరెక్ట్ గా మన మెయిన్ టైమ్ లైన్ లోకి రావచ్చు. సో క్లైమాక్స్ అంతా కూడా కొంచెం యాంటీ క్లైమాటిక్ గా ఉన్నా గానీ దిస్ ఇస్ మోస్ట్ కన్విన్సింగ్ పాసిబిలిటీ దట్ ఆ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ని మన మెయిన్ టైమ్ లైన్ లోకి తేడానికి. ఇక్కడ ఫ్రాంక్లిన్ మూలాన కూడా వీళ్ళు వేరే డైమెన్షన్ లోకి రావచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. సో ఐ హావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ గెలాక్టస్ కంటే ఈ మూవీలో మనకి ఇంకా పెద్ద థ్రెట్ చూపిస్తారని. అంటే ట్రైలర్ లో రివీల్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలో చూపిస్తారని. ఇన్ఫాక్ట్ అసలు ఈ షార్ట్ చూస్తుంటే ఇది మోస్ట్లీ అర్త్ లేని అనిపిస్తుంది. కానీ మధ్యలో ఏదో బ్లాస్ట్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. లైక్ లిటరల్లీ అర్త్ పగిలిపోతున్నట్టు. అండ్ ఇంకో వైపు నుంచి ఒక స్పేస్ షిప్ అర్త్ మీదకు వెళ్తుంది. సో మోస్ట్లీ ఆ స్పేస్ షిప్ ఫెంటాస్టిక్ ఫోర్ దే అయ్యి ఉండొచ్చు. అంటే ఆ కలర్ థీమ్ అవన్నీ చూస్తుంటే వాళ్ళదే అనిపిస్తుంది. సో అసలు వీళ్ళు స్పేస్ లో ఉంటే కింద అర్త్ మీద అంత పెద్ద ఎక్స్ప్లోజన్ ఎలా జరిగిందనేదే మెయిన్ క్వశ్చన్. సో ఈ షాట్ చూస్తుంటేనే ఇందాక చెప్పిన బిగ్గర్ థ్రెట్ థియరీ వర్క్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ బిగ్గర్ థ్రెట్ అంటే ఖచ్చితంగా డాక్టర్ డూమ్ అయి ఉంటాడని చాలా మందికి అనిపించచ్చు. అంటే ఆబ్వియస్లీ కామిక్స్ లో కూడా ఫెంటాస్టిక్ ఫోర్ మెయిన్ విల్లనే డాక్టర్ డూమ్ కాబట్టి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ మూవీలో ఖచ్చితంగా పోస్ట్ క్రెడిట్ సీన్ లో అయినా డాక్టర్ డూమ్ కనపడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ డాక్టర్ డూమ్ రావడానికి దిస్ విల్ బి ది పర్ఫెక్ట్ మూవీ. అండ్ అసలు ఇప్పుడు నుంచి సెటప్ చేస్తేనే డూమ్ స్టే కి ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్. కానీ అసలు డైరెక్టర్ క్లియర్ గా చెప్పేశాడు దట్ ఈ మూవీలో అసలు డాక్టర్ డూమ్ ని చూపియనని. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డూమ్ ని ఆల్రెడీ చాలా
సార్లు చూసాము. అండ్ డాక్టర్ డూమ్ కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఇప్పుడు ఏకంగా ఆ క్యారెక్టర్ ని ఆర్డీజే ప్లే చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ డాక్టర్ డూమ్ ని మూవీలో చూపిస్తే మూవీ ఫోకస్ మొత్తం అటు షిఫ్ట్ అయిపోద్ది. సో అందుకే మూవీలో డాక్టర్ డూమ్ చూపించకూడదని ముందే ఫిక్స్ అయ్యానని క్లియర్ గా చెప్తున్నాడు. కానీ స్టిల్ వాళ్ళు కంప్లీట్ గా నమ్మలేము, బట్ చూడాలి. సో ఏదో సీరియస్ గా జరుగుతుంది కానీ ఆ థ్రెట్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ట్రైలర్ ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో కట్ చేశారు. సో మోస్ట్లీ ట్రైలర్ తో మూవీ మీద చాలా హైప్ అయితే క్రియేట్ అయ్యింది. మరి చూడాలి మూవీలో వీళ్ళు ఎలా డెలివర్ చేస్తారని. ఇప్పుడు అసలు దీన్ని టాప్ చేసేట్టు DC వరల్డ్ సూపర్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేయాలి. సో ఇంక ఓవరాల్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అఫీషియల్ ట్రైలర్. సో మీ థీరీస్ అండ్ అలాగే నేను గనక ఏదైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే అదంతా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.